మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కామ్రేడ్ జాన్ బ్రిటస్ పోలవరం ముంపు ప్రాంతాల పర్యటన సందర్భంగా ప్రెస్ మీట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకుంటే కేవలం 5 నిమిషాల్లో ఇది ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సిపిఎం పార్టీ ఆఫీసులో రాజ్యసభ సభ్యులు రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కామ్రేడ్ జాన్ బ్రిటస్ పోలవరం ముంపు ప్రాంతాల పర్యటన సందర్భంగా ప్రెస్ మీట్. పోలవరం వల్ల భద్రాచలంకి ముంపు తప్పదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడి ముంపు నుండి భద్రాచలాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని కోరిన జాన్ బ్రిటస్, దక్షిణ భారతదేశంలో గొప్పదైన భద్రాచలం ఐలాండ్గా మార్చిందని, కేంద్రం తలుచుకుంటే 5 సెకండ్లో భద్రాచలం నుండి వేరు చేసిన విలీన గ్రామాల్ని మళ్లీ భద్రాచలంలో కలపవచ్చు అన్నారు. ఈ ప్రెస్ మీట్లో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్ పాల్గొన్నారు. జాన్ బ్రిటస్ మాటల్లో, I have come here to Bhadrachalam for two reasons. One is to understand the implications, repercussions of this Polavaram project on hapless tribal people. So I am visiting these tribal areas. We have understood that there are serious issues plaguing the rehabilitation and resettlement of people. We want the government to make sure that these hapless people, 80% of them who are being uprooted from their habitats, they have to be rehabilitated and resettled properly with good houses, schools, hospitals. The compensation money has to be given to them, and also the price for the land should be 20 lakh per acre. There should be provision for employment, education and the health. And apart from that, the issues of Bhadrachalam, we want the reorganization of Andhra Pradesh to be reviewed so that at least 5 villages can be added to Bhadrachalam for its future growth and development. Another issue is this Polavaram projects. The report says that it will submerge major parts of Bhadrachalam. So that concern needs to be addressed by the government. The experts needs to be dropped in. Some tunnels have to be constructed to make sure that Bhadrachalam is safe. There are instances of floods earlier, so the concern of Bhadrachalam also has to be taken into consideration when this Polavaram issue is being addressed. Another issue which we want to flag is this. It's a very historical temple town, Bhadrachalam. Sri Rama temple. It has to be developed. Money has to be given. It has been put in Ramayana circuit, but no money has been spent there. So the development of Bhadrachalam has to be assured both by the state government and the central government. And when you move from Bhadrachalam, there is a small area corridor that also belongs to Andhra Pradesh. That also has got so much of difficulties for people of Bhadrachalam. All these issues we want the government to address. సిపిఎం పార్టీ రాజ్యసభ సభ్యులు ఫ్లోర్ లీడరు జాన్ బ్రిటస్ గారు పోలవరం ముంపు మండలాల్లో ఉన్నటువంటి ప్రజల సమస్యలు కోసం పర్యటన 2 రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు భద్రాచలం రావడం జరిగింది. ఈ సందర్భంగా భద్రాచలం పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. ఆయన గారు ఇందులో పాల్గొని ప్రసంగించారు. ప్రధానంగా పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం చేయాలి. వాళ్ళు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆర్ఆర్ ప్యాకేజీ అందలేదు, ఇచ్చినటువంటి పునరావాసం కూడా సక్రమంగా లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని ఆయన తెలియజేశారు. దాంతోపాటు ప్రధానంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి భద్రాచలం టెంపుల్ సిటీగా ఉన్నటువంటి భద్రాచలాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం సరైనది కాదు. తక్షణమే దీని పట్ల కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ప్రధానమైన డిమాండ్గా ఈ భద్రాచలం ఆనుకున్నటువంటి 5 పంచాయతీలు ఏవైతే ఉన్నాయో, కన్నాయగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం, ఎట్టపాక, ఈ పంచాయతీలని భద్రాచలంలో విలీనం చేయాలని చెప్పేసి ఆయన చెప్పారు. ఇది చాలా పెద్ద సమస్య కాదు, చాలా పెద్ద పని కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకుంటే కేవలం 5 నిమిషాల్లో ఇది ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావచ్చు. కానీ ఈ ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోకపోవడం సరైనది కాదని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది. ప్రధాన డిమాండ్గా ఇది ఉంది.
అలాగే పోలవరం బ్యాక్ వాటర్ ద్వారా భద్రాచలానికి ముంపు జరిగేటువంటి ప్రమాదం పైన ఒక నిపుణుల కమిటీ తోటి దీన్ని మొత్తం కూడా సర్వే చేయించాలి. ఆ పద్ధతుల్లో దీని నిర్దిష్టంగా ఇది ఎంత ముంపు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియపరచాలి. ఈ విషయాలన్నింటినీ కూడా మరి పార్లమెంట్లో నేను మాట్లాడతాను, ప్రభుత్వాన్ని నిలదీస్తాను. ఆ రకంగా సిపిఎం పార్టీగా ఈ సమస్యల మీద ఒక నిర్దిష్టమైనటువంటి డిమాండ్స్ తోటి ముందుకెళ్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ రకంగా ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.